ఈనాటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను చదువుకుందాం. రూతు గ్రంథము 1 అధ్యాయము 18 వచనం నుంచి 22 వచనం వరకు చదువుకుందాం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సుకు కుదిరినదని కుదిరినదని నయోమి తెలుసుకొన్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడుట మానెను. గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుకూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసెను గనుక నన్ను నయోమి మధురము అనక మారా చేదు అనుడి. నేను సమృద్ధి గల దాననై వెళ్ళితిని. యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవలకోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. దేవుడి లేఖనాలను తన మిక్కిలి వినికిడిలో ఆశీర్వదించబడును గాక. ఆమేన్. వినీత్, థ్యాంక్ యూ. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలుపుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ మొదటి అధ్యాయము చివరి పోర్షన్కి మనం వచ్చేసాం. ఇక్కడ 18వ వచనం నుంచి మనం ఈరోజు 22వ వచనం వరకు ధ్యానం చేయబోతున్నాం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణం చేసిరి. మనస్సు కుదిరినది గనుక నయోమి రూతును వెనక్కి పంపించడానికి, అంటే ఆమె రూతు యొక్క క్షేమాన్ని, ఎలాగూ నేను రిక్తురాలనయ్యాను, పెద్దాన్ని అయిపోయాను, ఈ యవ్వన బిడ్డ నాతో వస్తే ఏం ప్రయోజనం అన్నట్టుగా ఆలోచన చేసింది. ఒక రకంగా మనం నయోమి యొక్క ఆలోచన ఆమెకి తెలిసినంత వరకు రూతు యొక్క క్షేమము, రూతు యొక్క మరి అభివృద్ధి, వీటిని ఆకాంక్షించి చెప్పినటువంటి సలహాలు ఆమె రిపీటెడ్‌గా చెప్పినప్పటికి కూడా రూతు తనకు దొరికినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ఆమె ఇక్కడ మనస్సు కుదిరినది అనగా దృఢమైనటువంటి నిర్ణయము మనసారా తీసుకుందామె. అందుకని నయోమి ఇంక ప్రయత్నం చేయలేదు. కాబట్టి వాళ్ళిద్దరూ ఇప్పుడు ఏక మనస్సు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏక మనస్సు ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం. దేని విషయంలో? టు రీచ్ ద డెస్టినీ. వారనుకున్నటువంటి గమ్యాన్ని చేరే వరకు వారు ఏక మనస్సు కలిగి బెత్లెహేముకు చేరాలి అన్న ఆలోచనతో, నిర్ణయంతో ప్రయాణమును సాగించారు. అందుకని ఇక్కడ బెత్లెహేము వచ్చే వరకు వారు ప్రయాణము చేశారు. ఇంక నో డీవియేషన్ అట్ ఆల్. సో మన ఆత్మీయ జీవితంలో డెస్టినీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిక్సింగ్ ద గోల్, గమ్యం నిర్ణయించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. నేను ఆత్మీయ జీవితంలో నేను ఎలాగా ఉండాలి? నా భక్తి జీవితంలో నేను ఎలాగా ఉండాలి? నా ప్రార్థన ఎలాగా ఉండాలి? నా మాటలు ఎలాగా ఉండాలి? నా యొక్క స్పందన ఎలాగుండాలి? నా సాక్ష్యం ఎలాగుండాలి? ఈ విధంగా మనం ఇవన్నీ కూడాను ఆలోచన చేసి మనస్ఫూర్తిగా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వరకు బాగానే ఉంటది గానీ, తర్వాతొచ్చే డీవియేషన్స్‌లో మనం జారిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. అలా కాకుండా గమ్యం చేరే వరకు మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. ఇక్కడ
రివైవల్ స్టార్ట్ అవుతుంది. నయోమి యొక్క జీవితం ఒక బ్లాక్ పీరియడ్ అని చెప్పాలి అంతవరకు. బెత్లెహేమ్ చేరేంత వరకు. మొదట ఆమె బెత్లెహేమ్ నుంచి మోయాబు దేశానికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఆ మోయాబు దేశంలో గడిపినటువంటి దాదాపు 10 సంవత్సరాలు ఒక బ్లాక్ పీరియడ్, చీకటి కాలము అని చెప్పవచ్చు. సమృద్ధి కలిగి సమస్తమును పోగొట్టుకున్నది. సమృద్ధి కలిగిన ఆమె సమస్తమును పోగొట్టుకున్నది. కాబట్టి ఒక్కొక్కసారి మన నిర్ణయాలు, మన ఆలోచనలు శరీర సంబంధమైనవైతే నష్టపోవాల్సినటువంటివిగా మనం గమనించవచ్చు. ఆ సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఒకసారి వెలిగింపబడి మరలా భూ సంబంధమైన వాటి మీద, లేకపోతే వెలిగించబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచి తిరిగి మళ్ళీ గనక జారిపోతే, పడిపోతే వాళ్ళు రివైవ్ కావడం చాలా కష్టము అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నయోమి యొక్క జీవితంలో మనం గమనించిందేంటంటే, మరలా ఆమె తిరిగి బెత్లెహేమ్ రావడానికి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు బెత్లెహేమ్ వచ్చింది. ఇక్కడి నుంచి ఆమె రివైవల్ తిరిగి మరి సమకూర్పు అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. దావీదు ఒక చిన్న కారణాన సమస్తమును పోగొట్టుకున్నాడు. అయితే సమకూర్చుకొనెను. ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని సమస్తమును సమకూర్చుకున్నాడు దావీదు. మన జీవితంలో ఈ యొక్క రిపెంటెన్స్, పశ్చాత్తాపడడం, తిరిగి మనం రివైవ్ కావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తిరిగి సమకూర్చబడుట అనేది మనకు దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దేవుని యొక్క దయలో, కృపలో సమకూర్పు అనేటువంటి గొప్ప ధననిధి మనకుంది. మనం ఒకవేళ మన ఆలోచనల వలనో, లేకపోతే మన పొరపాటు నిర్ణయాల వలనో నష్టపోతే, తిరిగి మనం పశ్చాత్తాపంతో ఒప్పుకొని కడగబడిన అనుభవంలోనికి వచ్చినప్పుడు సమకూర్చబడతాము. 19వ వచనం, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు జనరల్‌గా చూడండి, నయోమి తిరిగి బెత్లెహేమ్ పోవాలనంటే నిజంగా కూడాను ఆమె మనస్సు ఎంతో కఠినం చేసుకొని ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే, ఒకప్పుడు చాలా బాగా బ్రతికి ఎంతో మంది చేత వెరీ గుడ్ అనిపించుకున్నటువంటి వ్యక్తి తిరిగి ఆ స్థానానికి ఎళ్ళాలి అనంటే చాలా స్ట్రగుల్ గావాలి. మానసికంగా స్ట్రగుల్ గావాలి. శారీరకంగా స్ట్రగుల్ గావాలి. అక్కడికెళ్ళిన తర్వాత జ్ఞాపకం వచ్చేది తన సమృద్ధి, తన భర్త, తన బిడ్డలు, ఒకప్పుడు బాగా బ్రతికినటువంటి జీవితం. అయినప్పటికి కూడాను నయోమి బెత్లెహేమ్‌కొచ్చింది. బెత్లెహేమ్‌కొచ్చిన తరువాత అక్కడ అందరూ వచ్చారంట చూడటానికి. ఆ ఊరి వారు అందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా! అని అనుకొనుచుండగా, నయోమి అనగా ప్లెజెంట్, మధురము. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? అరే! నయోమి గదా! అప్పుడు సమృద్ధిగా జీవించింది గదా! చాలా బాగా ఉన్నింది గదా! ఒకవేళ మనం ఆత్మీయమైనటువంటి అనుభవంలో నష్టపోయిన వారమైతే, ఒకప్పుడు భక్తిలో బాగా ఉన్నాం. ఒకప్పుడు ప్రభువు కోసం ఆశ కలిగున్నాం. ఒకప్పుడు ప్రభువు సేవలో ముందుకు సాగుతున్నాం. అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉన్నాం. ఎక్కడో తేడా వచ్చింది. పోగొట్టుకున్నాం. అయితే ఇక్కడ ఒక్క మాట ఏంటి అనంటే, అన్నీ పోగొట్టుకున్నప్పటికి కూడా దేవునిలో సమస్తమును సమకూర్చుకొనుట సాధ్యమే.
కనుక అలాంటి పరిస్థితుల్లో ఎంత స్ట్రగులు నయోమి అనుభవిస్తుందో, మధురమైనటువంటి జీవితం. మధురం కదా అన్నప్పుడు ఇక్కడ ఒక విశ్వాసి జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు స్పందన ఎలాగా ఉంటుందనేది క్లియర్‌గా మనకు అర్థమవుతూ ఉంది. నయోమి ఏం చెప్తూ ఉందనంటే, ఆమె వాళ్ళందరూ మధురము కదా! నయోమి కదా! అని అంటూ ఉన్నప్పుడు ఆమె ఏమనిందంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక. ఎవరు కలుగజేశారంట దుఃఖము? సర్వశక్తుడు. సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసెను. దేవునికి అదొక కార్యక్రమమా? నయోమికి దుఃఖం కలుగజేయడము, మనకు దుఃఖం కలుగజేయడము, మనకు నష్టం రావడము, ఆలోచన చేయగలిగితే చాలా జాగ్రత్తగా గాడ్ ఈజ్ గుడ్. దేవుడు చాలా మంచివాడు. కనుక దేవుడు మనల్ని ఏడిపించడు. దేవుడు మనకు దుఃఖం కలుగజేయడు. అయితే ఇక్కడ ఎందుకొచ్చింది అనంటే, ఆమె యొక్క సొంత ఆలోచన. ఆమె యొక్క శరీరానుసారమైనటువంటి నిర్ణయం. దేవుని ఏర్పాటు నుంచి తొలగిపోయిన కారణాన, దేవుని మీద ఆధారపడక, లోక సంబంధమైనటువంటి ఆహారము కొరకు ఆమె ఆ ఫెలోషిప్‌ని వదులుకుంది. దేవుని యొక్క ప్రజలను వదులుకుంది. దేవుడిచ్చిన దేశాన్ని వదులుకుంది. దేవుడిచ్చిన పరిస్థితి నుంచి పారిపోయినట్టుగా మనం కనపడుతుంది ఇక్కడ. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా మనం విధేయులమై ముందుకు సాగాలి తప్ప జారిపోకూడదు. ఆమె ఎవరిని నిందిస్తుంది అక్కడ? దేవుడిని నిందిస్తుంది. కనుక ఏదైనా లాభం కలిగితే నా ప్రార్థన బ్రదర్, నా యొక్క ఎఫర్ట్ బ్రదర్, నేను చాలా కష్టపడ్డాను బ్రదర్, నేను చాలా నీట్‌గా ఉన్నాను బ్రదర్ అని చెప్తాం. ఏదైనా నష్టం జరిగితే, బాధ జరిగితే, ఎందుకో దేవుడు నాకు ఇలాగ ఇచ్చాడు. దేవుడు ఎందుకో నన్ను ఈ యొక్క పెయిన్ నాకిచ్చాడు. ఈ పరిస్థితిలోకి నన్నెట్టాడు. ఎందుకనబ్బా! అనేది ఖచ్చితంగా మనకొచ్చేటువంటి మొదటి ఆలోచన. నేను ఈ మధ్య అదే గత 2 రోజులుగా ఒక అనుభవం నాకు దొరికింది. ఈ యొక్క ఆహ్, పరిస్థితులు ఎందుకని విశ్వాసకొస్తూ ఉన్నాయి? మనకెందుకొస్తున్నాయి? మనం ఎందుకని ఇలా బాధల్లో పడుతూ ఉన్నాం? ఎందుకు నష్టాల్లో పడుతూ ఉన్నాం? శ్రమలకు గురవుతూ ఉన్నాం? అనారోగ్య పరిస్థితికి గురవుతూ ఉన్నాం? వాట్ ఈస్ దిస్? ఈ పెయిన్ ఏంటి అని అనుకున్నప్పుడు, నా పక్కన ఒకాయన కూర్చున్నాడు దిగాలకి పలకరించాను. బహుశా అతను ముస్లిం అనుకుంటాను. అతనంతా చెప్పుకొని వచ్చినప్పుడు, అసలు ఆ బాధ ముందు మన బాధెంత అనుకున్నాం అనిపిచ్చింది. దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. అనుభవాల ద్వారా మాట్లాడతాడు. ఆయన కష్టం ముందు మనకొచ్చిన కష్టం ఎలాంటిది? ఆయన గూడా అన్న మాటేంటంటే, ఎందుకో దేవుడు సహాయం చేయలేదు సార్. దేవుడు సహాయం చేయలేదు సార్. దేవుడు దీన్ని మాకెందుకిచ్చాడో సార్ ఈ బాధ, ఏడుపు మొహంతో. సో, మానవ సంబంధమైన స్పందన ఎలాగుంటుందనంటే, ఇమ్మీడియేట్‌గా దేవుని నిందించడం. నయోమి కూడా అలాంటి అనుభవమే. సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసెను. కనుక నన్ను నయోమి అనక మారా నుండి పేరు మార్చుకుంటుందామె. ఆమె పేరు మార్చుకునే దానికి మనం గూడా పేర్లు మార్చుకుంటాం గదా! ఇంట్లో నిక్ నేమ్స్ ముద్దు పేర్లు పెట్టుకుంటాం. ఒరేయ్ చిట్టి, ఒరేయ్ నాన్న ఏదేదో పెట్టుకుంటాం. అసలు పేరు ఒకటి పెడతాం. పిలిచే పేరొకటి. తర్వాత వాడికి ఇంకొక పేరొస్తది మళ్ళా. కాబట్టి ఇక్కడ మధురము అనే దానికి ఆమె ఇష్టపడటంలా. ఎంత బాధో చూడండి. చేదు అని పిలవటానికి ఇష్టపడింది. మారా అని పిలవటానికి ఇష్టపడింది. అయితే ఇక్కడ మారా అంటే చేదు. మారా అనుభవాన్ని దేవుడు మరలా మధురంగా చేస్తాడు.
మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఉంది కదా చక్కటి పాట. మారా అనుభవాన్ని మధురంగా మార్చేటువంటి దేవుడు. కనుక ఆమేమంటుందంటే తనకున్నటువంటి నష్టాన్ని బట్టి, తనకున్నటువంటి బాధను బట్టి మారా అని పిలవబడటానికి ఇష్టపడితే దేవుడంటున్నాడు, మారా జీవితాన్ని నేను మధురంగా చేస్తాను. ఇదిగో రూతు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, రూతు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ నిర్ణయాన్ని బట్టి, నీ జీవితాన్ని నేను మార్చబోతూ ఉన్నాను. నువ్వు ఒకవేళ తప్పు చేసినా, నువ్వు పారిపోయినా, అయితే అక్కడ మంచి సాక్ష్యం ఇచ్చావు. రూతు నా నామాన్ని నమ్మగలుగునట్లుగా, రూతు తన జీవితాన్ని మార్చుకోగలిగినట్లుగా, నీవు నన్నక్కడ ప్రెజెంట్ చేశావు. యెహోవా అని ఆమెకు తెలియపరిచావు. నన్ను గూర్చి తెలియపరిచావు. వెరీ గుడ్. ఆ ఒక్క మంచి సాక్ష్యము నయోమిని మధురంగా మార్చటానికి కారణమయ్యింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఒకవేళ పొరపాటైనప్పటికి కూడాను, అయితే దేవుడు మంచిని జ్ఞాపకం చేసుకునేటువంటి కృప కలిగిన, కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు మన దేవుడు. మనం ఎన్నో దోషాలు, తప్పులున్నాయి, అవిధేయతలున్నాయి. ఆయనకిష్టం కానివి కూడా మనం చేస్తూ ఉంటాం భక్తి జీవితంలో కూడా. మన ఇష్టానుసారంగా పోతూ ఉంటాం. అయితే దేవుడు ఎంత మరి నష్టం చేసినా, లేకపోతే ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఆయన ఒక మంచి పనిని బట్టి, ఒక మంచి నిర్ణయాన్ని బట్టి మనల్ని దీవించేటువంటి గొప్ప దేవుడై ఉంటున్నాడు. మన సొంత నిర్ణయాలను బట్టి ఎంతో నష్టపోయినప్పటికి కూడా ఆయన మనల్ని దీవించేటువంటి దేవుడు. నాకు తెలిసి ఒక సాక్ష్యం. ఒక టీచర్ ఉన్నాడు షార్‌లో. మంచి ఉద్యోగమే, టీచర్ ఉద్యోగం. కానీ ఇంకా సంపాదించాలని ఏదేదో వ్యాపారాలు చేశాడు. నష్టపోయాడు. అప్పుల్లో మునిగిపోయాడు. దేవుడు మంచి బిడ్డలనిచ్చాడు. ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు. కానీ ఇంకా సంపాదించాలనేటువంటిది. సంపాదించడంలో తప్పు లేదు గానీ, వేరే మార్గంలో సంపాదించడం, మనం చేస్తున్నటువంటి డ్యూటీకి అన్యాయం చేయడం ఇవి కరెక్ట్ కాదు. అలాగా ఆఖరికి ఎలాగెళ్ళిపోయారనంటే, ఒకరోజు నేను వెళ్ళకపోతే ఆ రోజు సూసైడ్ చేసుకొని చనిపోయి ఉండేవాడు. సమయానికి దేవుడు నన్నక్కడ నడిపించాడు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దేవుడు మాట్లాడాడు. ధైర్యం ఇచ్చాడు. అసలు ఎలా తట్టుకున్నారో ఆ పరిస్థితి నేను చూశాను గానీ ఊహించలేకపోయాను. అలాంటి గడ్డు స్థితి నుంచి తిరిగి దేవుడు వారి యొక్క తల్లి ఎంత విశ్వాసి అంటే ప్రార్థన, 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 కన్నీటి ప్రార్థన. ఆ కుటుంబంలో ఆమె లాంటి ప్రార్థనా పరురాలు నిజంగా కూడా తన బిడ్డను గురించి మంచి ఫ్యామిలీ. ఆమె కూడా ఎంప్లాయే. పెద్ద కుమారుడు. ఆ దుస్థితిని నేను ఎరుగుదును. ఆమె కన్నీటి ప్రార్థన కూడా నేను ఎరుగుదును. ఏంటబ్బా ఈ విశ్వాసము? ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదే దేవుణ్ణి. ఒక్క మాట మాట్లాడలేదే. ఎంత శ్రేష్టమైన విశ్వాసం. అందుకని ఆ కుటుంబం రివైవ్ అయింది మరలా. చక్కగా దేవుడు సమృద్ధినిచ్చాడు. బిడ్డలు చదువుకున్నారు. వాళ్ళు పోగొట్టుకున్నటువంటి స్థితి కంటే మంచి స్థితి మరలా వచ్చింది. ప్రాక్టికల్‌గా నేను చూశాను. బైబిల్‌లోనేని గాదు. దేవుడు ప్రార్థన ఆలకించువాడు. మన మనములు అంగీకరించువాడు. తేడా మనలోనే ఉంది. అవిశ్వాసం మనలోనే ఉంది. భక్తి కాని భక్తి మనలోనే ఉంది. దేవుని వాక్యం నిర్వచించినటువంటి భక్తి కాదు మనలో ఉండేటువంటిది. మనం డిఫైన్ చేసుకున్నాం. మనం సెట్ చేసుకున్నాం. మనం ఇదే భక్తి అనుకుంటూ పోతూ ఉన్నాం. వాక్యానికి విలువివ్వటం లేదు. వాక్యపు యొక్క వెలుగులో మనల్ని మనం పరిశీలించుకోవటం లేదు. సున్నం కొట్టిన వైపు చూసి నేను అందంగా ఉన్నాను, గోడ వైపు చూసి మరి అందంగా ఉన్నాను అనుకుంటే కాదు గానీ, అద్దంలో మనం మొహం చూసుకొని, అక్కడ ఆ మొహం ఎంత బాగుందో, లేకపోతే ఎంత బాగాలేదో మనకు అర్థమైపోద్ది. మన జీవితం వాక్యపు వెలుగులో పరిశీలించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం ఎంతో ప్రయాసతో ఒకవేళ మనం ముందుకు సాగుతున్నామేమో,
ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్నామేమో. అయితే వాక్యపు నెరవేర్పు, వాక్యపు దిద్దుబాటు మన జీవితంలో ఉందా? వాక్యం మాట్లాడుతుండగా, మరలా మాట్లాడుతూ ఉండగా, మరలా మనలో ఉన్నటువంటి లోపాలను గూర్చి ఎత్తి చూపుతూ ఉండగా, దేవుడు నిన్ను సెట్ చేయటానికి ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను స్థిరంగా నిలపటానికి, ఇంకా శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపించటానికి, నిన్ను బలపరచటానికి, నీలో ఉన్నటువంటి ఆ మచ్చలను తొలగించడానికి దేవుడు ఇష్టపడుతూ మాట్లాడుతున్నాడు అని మనం గుర్తెరగాలి. కాబట్టి సమకూర్పు అనేది దేవుడు మన జీవితంలో ఇచ్చేటువంటి ఒక మంచి మలుపు. కనుక ఆయన మన అతిక్రమములు కాదు తుడిచేసే దేవుడు. మన యొక్క సాక్ష్యాన్ని బట్టి, మన చేసిన కొద్దిపాటి మంచిని బట్టి మనం జ్ఞాపకం చేసుకొని దీవించేటువంటి గొప్ప దేవుడు అని గుర్తెరగాలి. నేను సమృద్ధి గలదాననే వెళ్ళితిని, యెహోవా నన్ను రుక్తురాలుగా తిరిగి రాజేశాను. తిరిగి ఎవరు రాజేశారంట? దేవుడు రాజేశాడంట. ఎలా రాజేశాడు? రిక్తురాలిగా, రిక్తురాలిగా. ఇక్కడ 2 మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. నయోమి సంపదను గూర్చి, సమృద్ధిని గూర్చి పోగొట్టుకొని రిక్తురాలని అని అంటుంది. అయితే ఆత్మీయంగా ఒక రిఫ్లెక్షన్ మనకిక్కడ కనపడుతుంది చూస్తే జాగ్రత్తగా. ఆమె తిరిగి దేవుని యొక్క ప్రజల మధ్యకు, దేవుని ఇంటికి రావడానికి, లేకపోతే ఒక గొప్ప అవకాశం దేవుడిచ్చాడు. లేకపోతే ఆమె కూడా ఒకవేళ అక్కడే ఉండిపోయి ఉంటే ఏమైపోయిండో తెలీదు కానీ, దేవుడు తిరిగి ఆమెను తిరిగి రాజేశాను తీసుకొని వచ్చాడు. పిలిచిన దేవుడు, రాజేసిన దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని యొక్క పిలుపు మనల్ని వదిలిపెట్టడానికి కాదు. సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో తెలుసునా? నిన్ను ఆ రీతిగా వదిలేయటానికి కాదు. అవిశ్వాసిగా నువ్వు ఎన్ని చేసినా కూడా నువ్వు వదిలేసే దేవుడు కాదు. తిరిగి చేతులు చాపే దేవుడు. తిరిగి నీతో మాట్లాడే దేవుడు. నిన్ను రివైవ్ చేసే దేవుడు. నిన్ను ఆశీర్వదించబోయేటువంటి దేవుడు. లోబడితే. అందుకనే ఇక్కడ ఆమె దేవుడు నన్ను తిరిగి రాజేశాను. గుడ్. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? మళ్ళీ ప్రశ్న. యెహోవా నా మీద ఏం విరుద్ధముగా సాక్ష్యం పలికాను. ఎవరు పలికారంటండి? యెహోవా విరుద్ధముగా. యెహోవా దుఃఖము కలుగజేశాడు. యెహోవా రిక్తురాలను చేశాడు. విరుద్ధంగా సాక్ష్యం పలికాడు. సర్వశక్తుడు నన్ను బాధపరిచి 4 మాటలు చెప్తోంది దేవుని గురించి. 4 మాటలు. దేవుణ్ణి నిందిస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి ఈ మాటలు. జ్ఞాపకం చేసుకో. బాధ కలిగినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడామా? దేవుడు ఎందుకు అనుమతించాడో, దేవుడు పట్టించుకోలేదు, దేవుడు చూడలేదు. దేవుడు నన్ను బాధపడటం ఇష్టం. నేను ఒకప్పుడు నా నోటి నుంచి వచ్చిన మాట కూడా మీతో సాక్ష్యంలో చెప్పుకుంటున్నా. ఎందుకనంటే ఎవరం అతీతులం కాదు. ఈస్ట్ గోదావరిలో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు లెక్చరర్‌గా ఇక్కడ మా ఆత్మకూరులో మా అమ్మ, నాన్న ఉండేవాళ్ళు. నేను ఒక్కడినే కుమారుడిని. ఎంఎస్‌సి అయిపోయిన తర్వాత సర్వీస్ కమిషన్ రాసి ఇమ్మీడియేట్‌గా జాబ్ ఇచ్చాడు దేవుడు. నా ఎంఎస్‌సిలో కూడాను హైదరాబాద్‌లో చేస్తూ ఉన్నప్పుడు సికింద్రాబాద్‌లో. హైదరాబాద్ హాస్టల్‌లో క్యాంపస్‌లో ఉండేవాడిని. సికింద్రాబాద్ కాలేజీకెళ్ళొచ్చేవాడిని. దేవుడు ఎంతో కాపాడాడు నన్ను. నక్సలైట్స్ నుంచి కాపాడాడు. అక్కడ మీటింగ్స్ జరిగేవి. నైట్ మీటింగ్స్‌కి స్టూడెంట్స్ అటెండ్ అయ్యేవాళ్ళు. ఆ మీటింగ్స్ నక్సలైట్ మీటింగ్ అని చెప్పరు. ఫ్రెండ్లీగా పిలుస్తారు. ఇక అక్కడ ప్రభావవంతమైనటువంటి మెసేజెస్ వాళ్ళిస్తారు. దానికి అట్రాక్ట్ అయిపోయి అందరూ నక్సలైట్‌లుగా మారిపోతూ ఉంటారు. ఒకసారి మా ఫ్రెండ్ అలాగనే ఎదురు రూమ్‌లోనే పిలిచాడు. ఏముందిలబ్బా పోయేద్దామని అనుకున్నా. కానీ కృప ఏంటనంటే దేవుడు నన్ను మంచి ఆత్మీయమైనటువంటి ప్రార్థనాపరునిగా నన్నుంచాడు అప్పట్లో. అంటే ఇప్పట్లో అని గాదు. అప్పట్లోనే ఉన్నాను నేను. దేవుడు నన్ను బాగా వెంటాడి నన్ను పట్టుకున్నాడు. మంచి ప్రార్థనలో ఉండేవాడిని.
ఎందుకు ప్రార్థన చేసుకొని ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఏ పనికైనా ముందు ప్రార్థన ఉండేది. ఒకవేళ నా ఇష్టానుసారం ఎళ్ళాలనుకున్నా గూడాను ప్రార్థన చేసుకొని మోకాళ్ళుని మనసు కుదిరితే వెళ్ళేవాడిని, లేకపోతే లేదు. అలాగ రెడీ అయిపోయి వెళ్ళటానికి ప్రార్థన చేసుకొని మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటుంటే నాకు మనసుకి నచ్చలేదు. ఇష్టపడలేదు. వద్దనిపించింది. ఆగిపోయాను. అర్ధరాత్రి రైడింగ్ జరిగింది. పట్టుకొని ఎళ్ళిపోయారు పోలీసులు. నక్సలైట్లని ముద్రించారు. చాలా మంది లైఫ్స్ అలాగా పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి. అదే విధంగా ఒకసారి చెడ్డ వీడియోస్ ఏదో మాకు తెలీదు పిలిచారు. అప్పుడు కూడా ఇదే అనుభవం. పోలీసులు రైడింగ్ జరిగింది. పట్టుకొని ఎళ్ళిపోయారు. నా ప్రార్థన నన్ను ఆపింది. నా దేవుడు నన్ను ఆపాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు, శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైన కాపుదలలో ఉన్న నేను, భద్రతలో నేను ఉండి, దేవుడు నన్ను చక్కగా నా యొక్క కోర్స్ కంప్లీట్ చేసుకొని, మరలా వెంటనే సర్వీస్ కమిషన్ రాసి సెలెక్ట్ అయ్యి, దేవుని స్తుతించాను, సాక్ష్యం చెప్పాను. ఇంటర్వ్యూలోనే దేవుడి మీద ఆధారపడ్డాను. నాకు ఎలాంటి రికమెండేషన్స్ లేవు. నా యొక్క రికమెండేషన్ నా దేవుడే. అలాంటి స్థితిలో నేను చేరినప్పుడు ఇక మ్యారేజ్ అయిపోయింది. 92లో జాయిన్ అయ్యాను. 94లో మ్యారేజ్ అయింది. తల్లిదండ్రుల ఆత్మకూరులో. మా మిసెస్ ఏమో నెల్లూరు జిల్లాలో పనిచేస్తూ ఉంది. షార్‌లో. ఆహ్, ఇక ట్రాన్స్‌ఫర్ ట్రై చేస్తే, ఆ ట్రాన్స్‌ఫర్ లేట్ అయింది. ఈ లోపల పెద్ద పాప పుట్టింది. బిడ్డ మీద ప్రేమ. ఇక ఊరికి రావాలంటే చాలా దూరం, ఈస్ట్ గోదావరిలో ఆలమూరు ఫస్ట్ ఫుటింగ్. చాలా బాధేసేది. వచ్చి పోవాలంటే ఏడ్చుకుంటూ వెళ్ళేవాడిని బిడ్డని వదిలిపెట్టి. ఇలాంటి పరిస్థితుల్లో నా ట్రాన్స్‌ఫర్ ఎందుకు జేయలేవయ్యా? నా ఇంటికి ఎందుకు నువ్వు అనుకుంటే నువ్వు ఎంతసేపు నన్నెందుకు తీసుకెళ్ళవు? మా అమ్మ, నాన్నని ఒక పక్క, మా మిసెస్ ఒక పక్క, 3 ముక్కలైపోయినాం మేము అని చెప్పి చేసి ప్రయత్నం చేసి ఖర్చు పెట్టి ట్రాన్స్‌ఫర్ గాక ఒకరోజు దేవునితో చెప్పాను, నేను దేవునితోని ప్రార్థనలోనే. "నువ్వెంతో కఠినాత్ముడివి. నేను ఏడవడం నీకిష్టం. నేను దుఃఖపడడం ఇష్టం. లేకపోతే ఒక్క మాట చెప్తే అయిపోద్ది గదా! నువ్వు గమ్ముగా ఉన్నావు. నీకిది అసాధ్యమా? నువ్వు శక్తిగల దేవుడివి." ఇలాగ దేవునితో గొడవ పెట్టుకున్నాను వాస్తవంగా. నేను ఏడవడం నీకిష్టమన్నా. ఇదంతా నువ్వే చేశావన్నాను. అని పడుకుంటే మధ్యాహ్నం ఆదివారం 3 గంటలప్పుడో ఎప్పుడో అలాగా ప్రార్థన చేసుకొని అట్లా నిద్రపోయా అలసిపోయి. తర్వాత మెలకువొచ్చేస్తే అప్పుడు జోష్ అన్న మెసేజొచ్చేది. యేసు అనుచరులు రేడియోలో 7:00 అనుకుంటాను. వినేవాడిని వాక్యం. వింటూ ఉంటే శ్రమలలో విశ్వాసి అని ఆ రోజు అద్భుతమైనటువంటి మెసేజ్. దానికి ముందు దేవుడు వాక్యం తీసి బాధపడి, అయ్యో! దేవుడిని ఇలా నిందించానని చెప్పి లేచి బైబిల్ ఓపెన్ చేస్తాను, ఒక మంచి పోర్షనొచ్చింది. వాగ్దానం వచ్చింది. వెంటనే 7 గంటలకు రేడియో తిప్పితే మెసేజొచ్చింది. దేవుడు చక్కగా మాట్లాడాడు. దేవుడు ఆ వాగ్దానంతో నాకు అర్థమైపోయింది ట్రాన్స్‌ఫర్ అవుతుందని. అంతే 2 రోజుల తర్వాత మెసేజ్ మా నాన్న ఫోన్ చేసాడు, ల్యాండ్ ఫోన్. "నాన్న ట్రాన్స్‌ఫర్ అయిపోయిందిరా." ఎంత సంతోషమో. ఏడ్చుకొని మళ్ళీ దేవుడిని పొగిడాను. "అయ్యా! నీలాంటి మంచి దేవుడు లేడు నాయనా. నా కన్నీటిని తుడిచావు. నాకు సంతోషాన్నిచ్చావు ప్రభా." ఎగిరి గంతేసాను. ఎంత మంచి దేవుడో. నేను బుద్ధిహీనుడినై బాధపడ్డాను. తెలీదు దేవుడు నన్ను తన సేవ కొరకు పిలిచినప్పుడు నేను వినలేదు. ఆ పీరియడ్‌లో దేవుడు నన్ను ఎంతగానో అన్నాడు కదా ఆయన, "వారిని అణచి ఆకలి కలుగజేసి, మునుపెన్నడూ మీ పితరులు భుజించినటువంటి మన్నాను మీకు భుజింపచేస్తానని." ఆ వాగ్దానం అర్థమైందా? అణచి ఎందుకు మన జీవితం అణచివేత? ఆకలి కలగటానికి. వాక్యం పట్ల ఆకలి, సేవ పట్ల ఆకలి, ప్రార్థన పట్ల ఆకలి, మంచి సహవాసం పట్ల ఆకలి, ప్రభువు కొరకు ఏదో పరిగెత్తాలనేటువంటి ఆకలి ఎప్పుడొస్తుందనంటే అణచివేత వచ్చినప్పుడే. ఇలాంటి డ్రై సిట్యుయేషన్స్ వచ్చినప్పుడే, లేకపోతే మనం మాట వినే వ్యక్తులం కాదు. అందువల్ల దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఇక నేను ఒప్పుకున్నాను, ప్రభువా! నువ్వు చెప్పినట్టు నేను వింటాను నాన్న. ఎందుకో నేను పనికిమాలిన వాడిని.
నువ్వు నన్ను పిలుచుకుంటున్నావు. నీ సేవకు పిలుచుకుంటున్నప్పటికి కూడా నేను దాదాపు డిగ్రీనప్పటి నుంచి తప్పించుకుంటూనే తిరిగాను నేను. ఒప్పుకున్నా. దేవుడు తర్వాత సూళ్ళూరుపేట తీసుకొచ్చాడు. ఇమ్మీడియేట్‌గా సేవలో మా ఎల్డర్ పెద్దాయన చూచిన వెంటనే ఆ రోజు నన్ను యూత్ మీటింగ్ అప్పగిచ్చాడు. అప్పటినుంచి ఇక వెనుదిరగలేదు. దేవుని కృపను బట్టి. యవ్వన బిడ్డల్ని కౌన్సెలింగ్ చేయడం, యవ్వన బిడ్డల కొరకు ప్రయాసపడడం, పరిచర్యలో ప్రయాసపడడం, ఆ మధురము, ఆ మంచి ఆహ్, ఇది నేను అనుభవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నా. కాబట్టి దేవుడిని నిందించడం అనేది మనిషిని యొక్క స్వభావం. కాబట్టి ఆమె అలాగనే చెప్పింది. అటు నయోమి ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె, మోయాబీయురాలైన రూతు ఇక ఇక్కడితో ఆ మోయాబీయురాయలనే పదం మారిపోతూ ఉంది. రూతు యొక్క జీవితం బెటర్ హాఫ్ అంటే శ్రేష్టమైన మిగిలిన సగభాగం. ముందు సగభాగం అయిపోయిందామె. అన్యురాలు, మోయాబీయురాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి, విగ్రహారాధికురాలు ఇయన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక ఆమె మోయాబీయురాలు అని పిలువబడదు. ఆమె జీవితం దైవికమైనటువంటి విధానంలోనికి మారుతూ ఉంది, మారబోతూ ఉంది. రూతు అను ఆమె కోడళ్ళు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. ఇద్దరొచ్చారు అని చెప్పి అక్కడ చెప్పబడింది. తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బేత్లెహేము చేసిరి. కోత, పంట, ఆత్మీయమైనటువంటి పంట, ఆత్మీయమైన అర్థం. మంచి టయానికి దేవుడు వారిని తీసుకొని వచ్చాడు. వారి జీవనాధారం ఎలా జీవించాలి? పరిగెరుకొని. నెక్స్ట్ మనకు స్టార్ట్ కాబోతుంది. ఇక వారి జీవితంలో ఆశీర్వాద ఫలింపు లేకపోతే ఆత్మీయమైనటువంటి ఫలింపు ప్రారంభం కాబోతూ ఉంది. ఇక్కడి నుంచి కూడా మనం చాలా విషయాలు మనం ఆమె ప్రవర్తన, ఆమె యొక్క విధేయత, అన్యురాలైనప్పటికీ తన అత్తగారిని సన్మానించి ఆమె నిర్ణయం తీసుకొని ఎలాగా ముందుకు వెళ్ళిందో, ఆమె ప్రవర్తన, ఆమె సాక్ష్యము మోయాబుని మరి నయం ఇక్కడ బోయజ్‌ని ఎలా ఆకర్షించిందో, చూస్తున్న వారిని ఎలా ఆకర్షించిందో ఆమె టెస్టిమనీ చాలా ప్రాముఖ్యం. అది మనం నెక్స్ట్ ధ్యానించబోతూ ఉన్నాం. ఇక్కడ ఎవ్రి పాయింట్ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. గ్రహించవలసింది చాలా ఉంది. పొందుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి దేవుడు వారు తీసుకున్న నిర్ణయానికి మంచిది కనుక, వాళ్ళు సరి అయినటువంటి సమయంలో రావడం జరిగింది. అది వారి యొక్క ఫలింపుకు ప్రారంభము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పోర్షన్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము అనంటే, సమకూర్చబడేటువంటి గొప్ప అవకాశం దేవుడిచ్చాడు. సమకూర్చబడటానికి మనం ఒప్పుకోవాలి, ఇష్టపడాలి, దానికి ముందుగా కడగబడాలి, దానికి ముందుగా పశ్చాత్తాపపడాలి, దానికి ముందుగా పరిశీలించబడితే ఆ పశ్చాత్తాపం నేను బాగున్నాననుకుంటే ఓకే. నేను ఎక్కడ లోపముంది నాలో? నా మాట ఎలాగా ఉంది? నా చూపు ఎలాగా ఉంది? నా తలంపు ఎలాగా ఉంది? నా పార్టిసిపేషన్ ఎలాగా ఉంది? ప్రభువు కొరకు నేను ఎలాగ ముందుకు సాగుతున్నాను? విశ్వాసంగా నేను ఎలాగ జీవించగలుగుతూ ఉన్నాను? నా యొక్క నష్టంలో, నా పెయిన్‌లో కూడా నేను దేవుని నామాన్ని మహింపరచగలుగుతూ ఉన్నానా? దేవుని గణపరచగలుగుతూ ఉన్నానా? ఇదొక అవకాశం కదా నాకు. చిన్న విషయంలో నేను నమ్మకంగా ఉన్నానా? ఈ కొద్ది విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నియమిస్తానన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? ఒకవేళ సేవకుడివైతే నీ కుటుంబ భారం ఒకవేళ నిన్ను కృంగదీస్తూ ఉంటే, సమృద్ధి ఇచ్చేటువంటి దేవుని వైపు మనం చూడాలి. ఆయన మనం బ్లెస్సింగ్, ఆయన మన గురి. ఆయనే మనకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. ఇంకా ఏదైనా ఉంటే లోపం మనలోనే సరిచేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు, శూన్యం నుంచి సమస్తమును కలుగజేసినటువంటి దేవుడు, మన జీవితంలో మన సమస్యల నుంచి బయటపడటానికి ఏ ఆధారము లేదు అనేటువంటి స్థితిలో కూడా ఆయన ఒక్క మాట చాలు మన జీవితం మారిపోద్ది. కనుక ఈ ఉదయకాలం మంచి నిర్ణయం తీసుకుందాం.
రివైవ్ అవుదాం, ఉజ్జీవింపబడదాం, తిరిగి మనల్ని మనం ప్రక్షాళన చేసుకునే వాక్యపు వెలుగులో సిద్ధపడదాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థించుకున్నాము. ప్రేమమయుడా, కృపామయుడా, సర్వశక్తిమంతుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఉదయంనే తండ్రి మీ కృపా వార్తను తండ్రి వినిపింపజేస్తున్నందుని బట్టి వందనాలు ప్రభా. ప్రతి దినము కూడా మీ యొక్క ప్రార్థనతో మా యొక్క తండ్రి మన దినము తండ్రి ప్రారంభమవుతున్న అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి మీ యొక్క ప్రార్థనలో నన్ను పాలు పంపులు పొందుకుంటూ బిడ్డలు చేస్తున్నటువంటి సహకారాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క దినములలో తండ్రి, ఈ యొక్క దినాలలో ప్రభా, ప్రతి దినము కూడా మీ యొక్క వాక్యం వినటము ఎంతో తండ్రి ధన్యకరం ప్రభా. ఎంతో మంది మీ దేవుని గురించిన సత్యాలను తండ్రి నేనైనా తెలుసుకున్నటం ఎంతో ప్రాముఖ్యం ప్రభా. తండ్రి, బిడ్డలందరూ కూడా ఎంతో చక్కగా తండ్రి మిమ్మల్ని గురించినటువంటి సాక్ష్యాలను మీ గురించి సత్యాలను తండ్రి మా అందరికీ కూడా వినిపింపజేస్తున్నందుకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా తండ్రి, నన్నైనా అవునైనా ప్రతి విశ్వాసి కూడా తండ్రి నన్నైనా మళ్ళా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు ప్రభా. విశ్వాస జీవితాన్ని తండ్రి నిలబెట్టుకునగలిగిన శక్తిని మీరు మాత్రమే మాకు అనుగ్రహించగలరు ప్రభా. తండ్రి, మా ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభా లోకం నుంచి వేరుపరచబట్టుకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, వాక్యాన్ని అందించినటువంటి మీ యొక్క బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డ వాడబడుతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మంచి సాక్ష్యాన్ని మాకు చెప్తూ ఉంటారు ప్రభా. తన గురించి అందుని బట్టి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు ప్రభా. బిడ్డ యొక్క కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి, మరింతగా వాడబట్టుకు మీ యొక్క సహాయం దయచేయండి. ప్రతి పనిలో మీరు తోడయండి, కాపాడండి ప్రభా. తండ్రి, వాక్యం అందించే ప్రతి బిడ్డను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య బిడ్డల యొక్క పరిచర్యలలో తండ్రి నన్నైనా మీరే సహాయం చేసి తండ్రి నన్నైనా మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం ప్రభా. ఇన్ని రోజులు తండ్రి నన్నైనా ఉదయకాల ప్రార్థనలు అయితే ఏమి, మీ పరిచర్యలు అయితే ఏమి, బిడ్డలకు ఎంతగానో తోడేయండి తండ్రి. ఎంతగానో మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ముందు రోజుల్లో కూడా బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి విశ్వాసంలో తగ్గిపోయే బిడ్డలుగా కాకుండా తండ్రి నన్నైనా మీ యొక్క నామం నిమిత్తము, మీ యొక్క నామ ఘనత కొరకు తండ్రి ముందుకు ధైర్యంగా ముందుకు వెళ్ళి ప్రభా మీకోసం నిలబడే బిడ్డలుగా తండ్రి బిడ్డలు మీరు ఆయుత్తపరిచి బలపరచమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డలు అక్కడ ప్రార్థనకి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. కుటుంబంలో ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా ప్రభా మేమంతా తండ్రి రక్షింపబడి తండ్రి మీ యొక్క కృపలో తండ్రి నేను వర్ధిల్లుటకు సహాయం దయచేయండి నాయన. తండ్రి, శోధనలు బాధలు తండ్రి నేనైనా మాకు తండ్రి మా యొక్క జీవితాల్లో మీరు ప్రవేశించినప్పుడు ప్రభా తండ్రి సనుగుడు గొనుగుడు కాకుండా ప్రభా ఎందు నిమిత్తం మాకు మా ముందు ఉంచారో తండ్రి ఆలోచింపజేసే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. తండ్రి, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి తండ్రి ఆ గొప్పతనాన్ని మేము గ్రహించుకుంటూ సహాయం దయచేయండి. ప్రతి వీవియు మేలు మీ నుంచి మేము పొందుకుంటున్నాం ప్రభా. అందును బట్టి కృతజ్ఞత కలిగి జీవించగల కృపను అనుగ్రహించండి నాయన. యేసయ్య మాకు చేసిన ప్రతి ఈవులను బట్టి వేలలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన మా యొక్క జీవితంలో మీరే మాకు అన్ని విషయాల్లో తోడేయండి, ముందుకు నడిపించమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి, వాక్యానుసారమైనటువంటి జీవితాలు మేము కలిగి ఉండుటకు, పరిశుద్ధతలో ఎదుగుటకు, నీకు ప్రియ బిడ్డలుగా ఉండుటకు నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. ప్రతి విధమైనటువంటి దుష్టుని యొక్క కీడుల నుంచి మమ్మల్ని తప్పించి నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని అడుగుతూ మాకు చేసిన మేలును బట్టి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.